అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ఇంచుమించు అందరికీ తెలుసు. ఆయన క్రీస్తుకు పూర్వము 323లో చనిపోయాడు. 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు ఆయన. స్క్రీన్లో వస్తూ ఉంటాయి ఫొటోస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ కనబడుతున్న ఇతనే అలెగ్జాండర్. ఇతను 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత చిన్న దోమ కుట్టి చనిపోయాడు. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి చక్రవర్తి. ఈయన గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఈయన చనిపోయిన తర్వాత 460 సంవత్సరాల వరకు ఎవరు కూడా ఈయన గురించి వ్రాయలేదు. బాగా వినండి, 460 సంవత్సరాల వరకు ఈయన గురించి కానీ, ఈయన గురించి పరాక్రమం గురించి కానీ, ఈయన జయించిన తీరు గురించి కానీ ఎవరు కూడా వ్రాయలేదు. 460 సంవత్సరాలు తర్వాత ఏరియన్ ఫుల్చార్డ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఈయన గురించి రాశారు. ఏమనంటే, అప్పటి కాలంలో ఒక పరాక్రమశాలిగా అనేక దేశాలను, ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తి అని వ్రాసారు. ప్రియమైనటువంటి వారలారా, అది ఎప్పుడంటే 460 సంవత్సరాలు దాటిన తర్వాత. అప్పటి వరకు ఆయన గురించి పట్టించుకోలేదు. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలకు 20 పుస్తకాలు రాశారు. బిగ్గరగా చప్పట్లు కొడదామా? అప్పుడప్పుడు కాస్త చప్పట్లు కొట్టండి. అలెగ్జాండర్ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత 460 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు లోకానికి వచ్చి చనిపోయిన తర్వాత సుమారు 30 సంవత్సరాల లోపు 20 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త అనే పుస్తకాలు ప్రాముఖ్యంగా నిలిచాయి. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి మీకు పరిచయం చేస్తున్న విలియం మిషన్ రామ్సే, స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను బ్రిటిష్ రాణి చేత సర్ అనే బిరుదు పొందాడు. అంటే డాక్టరేటు సుమారు 9 సార్లు పొందాడు ఆయన. అంత గొప్ప సైంటిస్ట్. అంత గొప్ప సైంటిస్టే కానీ నాస్తికుడు, అంటే దేవుడు లేడు అని నమ్మేటువంటి వాడు. అయితే అప్పటి కాలంలో ఉన్నటువంటి కొంతమంది నాస్తికులందరూ కలిసి ఈ బైబిల్ బోధలు, సువార్త బోధలు ఎక్కువైపోతున్నాయి, నీవు డాక్టరేట్ పొందావు కాబట్టి, ప్రపంచానికి బాగా పరిచయం ఉన్న వ్యక్తివి కాబట్టి, యేసుక్రీస్తు దేవుడు కాదని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ప్రపంచం అలా ఆగిపోయింది. కాబట్టి ఆ ప్రయత్నం చేయమని తోటి సహోదరులు చెప్పారు. చెప్పినప్పుడు ఈ రామ్సే అన్నటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసుకొని ఈ బైబిల్లో ఉన్న తప్పులను వెతికి ప్రపంచానికి చాటి చెప్పాలి, యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఒక నినాదముతో ఇక బైబిల్ చదవటం ప్రారంభించాడు. ఆయన బైబిల్ చదవటం ప్రారంభించి ఆ తప్పులు వెతకాలని ప్రయత్నం చేస్తున్న ఆ కార్యక్రమంలో లూకా సువార్త, అపోస్తుల కార్యములు, ఈ పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఆయనకి బాగా నచ్చాయి. ఎందుకు నచ్చాయంటే, ఇందులో ఆయనకు నచ్చినటువంటి విషయాలు ఏమిటంటే 32 దేశాల గురించి, 54 పట్టణాల గురించి, 9 దీవుల గురించి ఈ అపోస్తుల కార్యములు, లూకా సువార్తలో డాక్టర్ లూకా గారు రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నిటిని చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయాడు. సుమారు 1850 సంవత్సరాల క్రిందట ఇప్పుడున్న పరిస్థితిని ఎలా రాయగలిగాడు? ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి కదా అని ఈ రామ్సే అన్నటువంటి వ్యక్తి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం ప్రారంభించాడు. ఒక దీవి నుంచి ఒక దీవికి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఒక దేశం నుంచి ఒక దేశానికి ఎంత దూరమో ఇవన్నీ ప్రాంతాలను పరిశోధించాడు. దానికి గాను గ్రీకు దేశానికి, ఇటలీ దేశానికి, పాలస్తీనా దేశానికి, టర్కీ దేశానికి, ఈ దేశాలన్నిటికీ తానే స్వయంగా వెళ్ళాడు. ఈ బైబిల్లో రాయబడింది కరెక్టా కాదా అని తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేసి విశ్లేషించి తెలుసుకున్న తర్వాత, ఇదంతా చూసిన తర్వాత
ఆయన చేసిన పని ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమండి. ఎన్నో పరిశోధన చేసి దేవుడు లేడు అన్నటువంటి వ్యక్తే పరిశుద్ధ గ్రంథము దగ్గరకు వచ్చిన తర్వాత, యేసు క్రీస్తు గారి గురించి తెలుసుకున్న తర్వాత, దేవుడున్నాడు, ఆయన యేసు క్రీస్తు అని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ప్రియులారా, ఇక మనం బైబిల్లోకి వెళ్తే లోకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనంలో, మీరు బైబిల్ తీయకుండా అక్కడ మీకు డిస్ప్లేలో వస్తుంది, మీరు కష్టపడద్దు, అక్కడ చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆ దినములలో కైసర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జూలియర్ సీజర్, అప్పటి కాలములో పరిపాలించినటువంటి రాజు. ఆయన కాలములో ప్రజాసంఖ్య రాయాలని ఉత్తర్వు జారీ చేశారు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం కాస్త గమనిస్తే జూలియర్ సీజర్కి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటం వల్ల ఆక్టోవియస్ అనేటువంటి వ్యక్తిని పెంచుకున్నాడు. ఆయనకి పిల్లలు లేకపోవటం వల్ల ఓ వ్యక్తిని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. ఈ ఆక్టోవియస్ సెప్టెంబర్ 23 క్రీస్తుకు పూర్వం 61లో పుట్టాడు. ఈ వ్యక్తిని దత్తత తీసుకున్నాడు. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ వ్యక్తి జూలియర్ సీజర్. అప్పటి కాలంలో ఈయన ద్వారానే ప్రజాసంఖ్య రాయాలి అని ఒక ఉత్తర్వు జారీ చేయటం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చూస్తే అప్పటి కాలంలో మంచి పరిపాలన ఈయన పరిపాలించాడు. అయితే ఆయనకి పిల్లలు లేకపోవటం వల్ల వేరొక వ్యక్తిని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. ఆయన ఏం చేశారంటే క్రీస్తు శకం 14 వరకు జీవించాడు. ఎవరు పెంచుకున్నటువంటి వ్యక్తి క్రీస్తు శకం 14 వరకు జీవించాడు. ఆగస్టు 19 క్రీస్తు శకం 14లో చనిపోయాడు. ఈయన పెంచుకున్నటువంటి ఈ వ్యక్తి ఆగస్టు 19వ తారీఖు క్రీస్తు శకం 14లో చనిపోయాడు. అయితే ఆక్టోవియస్ సీజర్ అనే పేరు పెట్టాడు. సీజర్ బతికుండగానే ఈయనకి సీజర్ అనేటువంటి పేరు పెట్టాడు. సీజర్ ఆక్టోవియస్ అనే పేరుతో పిలువబడ్డాడు. మంచి ఉన్నతమైనటువంటి జ్ఞానము పరాక్రమము కలిగినటువంటి వాడు. అయితే మనం గమనిస్తే ఈ జూలియర్ సీజర్ చనిపోయిన తర్వాత మార్కు, యాంటోనీ ఇంకా తదితరులు కొంతమంది రాజ్యాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఈ పెంచుకున్నటువంటి కొడుకు సాహసం చేసి వారందరిని ఎదిరించి రాజ్యాన్ని కాపాడుకున్నాడు. అలా కాపాడుకుని తనకంటూ ఒక పేరును నిలబెట్టుకున్నాడు. ప్రియులారా, క్రీస్తుకు పూర్వం 29లో చక్రవర్తి అని పిలిపించుకున్నాడు. అంటే క్రీస్తుకు పూర్వం ఆయన ఒక ఉన్నతమైన చక్రవర్తి. ఎందుకంటే ఆ రాజ్యాన్ని కొల్లగొట్టడానికి వచ్చినటువంటి వారందరినీ అధిగమించి వారిని జయించి ఆ తండ్రి రాజ్యాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి ఆయన చక్రవర్తి అని పిలిపించుకున్నాడు. అయితే చక్రవర్తి అనే కాకుండా తనకంటూ ఒక పేరుండాలి, ఒక గుర్తుండాలని తన పేరు ఒక నెలను నిర్మించాడు. అదే ఆగస్టు నెల. ఆగస్టు నెల ఎవరిదో కాదు, ఈ జూలియర్ సీజర్ యొక్క పెంచుకున్నటువంటి కొడుకు పేరే ఆగస్టు నెల. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా నా పేరు ఒక నెల ఉండాలనుకున్నాడు. ఆగస్టు అనే నెల పెట్టుకున్నాడు ఆయన. తర్వాత చూస్తే క్రీస్తుకు పూర్వం 31 నుండి క్రీస్తు శకం 14 వరకు ఆయన పాలించాడు. పాలించినటువంటి దినాలలో ఇక్కడ మనం చూస్తాం, పిలుపు, కైసర్ అనే ప్రాంతాలలో పాలరాయి విగ్రహాన్ని కట్టారు ఆయన కోసం. ఆ విగ్రహాన్ని కట్టి ఆయనకి పూజలు చేస్తూ ఉండేవాడు. అంతగా ఆయన కొనియాడబడుతూ ఉండేవాడు, అంతగా ఆరాధిస్తూ ఉండేవాడు. అంటే ప్రజలకు ఆ విధంగా సాహస కార్యాలు చేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తారు, చూడండి, ఒక పాలరాయితో విగ్రహాన్ని కట్టారు. విగ్రహాన్ని చేసి ఆయనకి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి. ఇక్కడ మనం ఈయన్ని గనక చూసిన తర్వాత 2వ వచనంలో చూస్తే, ఇది కురేని సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఈయన కాలంలో కురేని అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు
ఒక ఎవిడెన్స్ మీకు చూపించాడు. ఏ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి అవకాశం వచ్చింది, లేక ఏ కాలంలో ఆయన వచ్చాడు అంటే సీజర్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు పరిపాలిస్తున్నటువంటి దినాలు, ఆ దినాల్లోనే సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు అది జరిగింది. కురేని అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సిరియా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాలు ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. ఇది చరిత్రకు సంబంధించిన ఆధారాల ప్రియులరా. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇది వెంకటాపురం రావాలి అనుకోండి. నేను గుంటూరు జిల్లా నుంచి రావాలి. ఫస్ట్ రావాలంటే ఏం చెప్తారంటే, అయ్యా బ్రిడ్జి వస్తుంది, బ్రిడ్జి దగ్గర నుంచి మోపిదేవి అనేటువంటి ఊరు వస్తుంది, ఆ ఊరు తిన్నగా వచ్చేస్తే మీకు వచ్చేస్తుంది వెంకటాపురం. ఇది ఈజీగా చెప్పుకునే అడ్రస్. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పుట్టారయ్యా అని అంటే, ఇదిగో జూలియస్ సీజరు ఆయన కుమారుడు పెంచుకున్నాడు. ఆయన కాలంలో కురేని ప్రాంతానికి సంబంధించిన కురేని అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిపాలించినటువంటి దినాలలో యేసుక్రీస్తు పుట్టాడు అని పరిశుద్ధ గ్రంథం మనకి ఆనవాళ్ళు చూపిస్తూ ఉంది, పరిచయం చేపిస్తూ ఉంది ప్రియులరా. చాలామంది ఎప్పుడు పుట్టారు, ఏ కాలంలో పుట్టారు చెప్పండి? ఔగుస్తు కాలంలో పుట్టాడు. అప్పుడు ఎవరయ్యా? కురేని అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పరిపాలించిన దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అంటే బలమైన ఆధారాలు యేసుక్రీస్తుకు ఇక్కడ తేటపరుస్తబడుతూ ఉన్నాయి. 1758లో ఇటలీ దేశంలో టివోలి అనే ఊరిలో ఒక రాయి దొరికిందండి. ఆ రాయి మీద ఏముందంటే టార్గెట్ కురేని అని ఆయన గురించి రాసి ఉంది. ఆయన కాలంలోనే ప్రజాసంఖ్య రాసి ఉన్నారని చెప్పి ఆ రాయి మీద ఉందంటండి. ఆ రాయి ముఖ్యమైన ఆధారంగా నిలిచింది. స్తోత్రం. ఆ తర్వాత మనం చూస్తే క్రీస్తుకు పూర్వం 14 నుండి క్రీస్తు శకం 6 వరకు ఆయన పరిపాలించాడు. పాలిస్తానాలో దొరికిన మరొక రాయి మీద ఆయన 2 రాష్ట్రాలకు గవర్నర్గా చేసినట్లుగా ఆ రాయి మీద రాయబడి ఉంది. ఎవరు? కురేని అటువంటి వ్యక్తి 2 రాష్ట్రాలకి గవర్నర్గా చేశాడు. ఆ కాలంలో యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలం అండి. ఆ కాలంలో ఆ మరియకు ఆ ప్రసవ దినాలు వచ్చినటువంటి ఆ దినాల గురించి ఇక్కడ మనకు చూస్తూ కనబడుతూ ఉన్నాయి. ఆ సిరియా మరియు కిలికియా అనే ఈ 2 రాష్ట్రాలకి గవర్నర్గా ఆయన ఉన్నాడు. ఈ 2 రాష్ట్రాల ప్రజలు 1,07,518 మంది అని ఆ రాయి మీద రాసి ఉందంటండి. ఇది చారిత్రక ఆధారాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కాలములో చూడండి, ఆ కాలంలో ఏం జరిగిందంట? 3వ వచనం, అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వచ్చిరి. ఆ కాలములో. స్తోత్రం. ఏ కాలం అండి? ఆక్టోవిస్ కాలంలో, కురేని కాలంలో యేసుక్రీస్తు ప్రభువారికి మొదటి ప్రజా సంఖ్య రాయబడవలసి వచ్చింది. కాబట్టి మరియను తీసుకుని ఈయన మెల్లగా యోధయ బెత్లెహేమునకు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అసలైన ప్రశ్న అసలు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు రావాల్సిన అవసరత ఏర్పడింది? రెండవది, క్రిస్మస్ అంటే ఏంటి? చాలామంది యేసయ్య వచ్చాడు, యేసయ్య పశువుల తొట్టులో పుట్టాడు, యేసయ్య పశువుల హలో అక్క, నేను ఇక్కడ హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పశువుల తొట్టులో పుట్టాడు అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. వెరీ గుడ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పశువుల తొట్టులో పుట్టాడు యేసు ప్రభు. అదే మనం పాటలు పడతాం, పశువుల తొట్టెలో. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భూమి మీదకి రావాల్సిన అవసరత ఏర్పడింది? ఈరోజు క్రైస్తవ దేవుని బిడ్డలుగా చాలామంది ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను. అదే ఒక అన్యుడిగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడమ్మా? ఎవరు చెప్తారు సమాధానం? రకరకాలుగా చెప్తాం. క్రిస్మస్ అంటే ఏంటమ్మా? క్రిస్మస్ అంటే లైటింగు, క్రిస్మస్ అంటే బిర్యానీ, క్రిస్మస్ అంటే స్కిట్లు, క్రిస్మస్ అంటే డ్యాన్సులు, ఇవేనా? కాదు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావలసి వచ్చింది మీకు చెప్తాను. ఈ విశ్వంలో 200 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. అయితే బిలియన్లు అనగా 100 కోట్లు, మిలియన్లు అనగా 10 లక్షలు. ఇన్ని కోట్ల నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయి.
అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒకదాని నుంచి ఒకదానికి చాలా 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 దూరం. ఒకటి ఎంత పెద్దదంటే అంత పెద్దది. ఒకదాని నుంచి ఒకదానికి చేరుకోవాలంటే కోట్ల సంవత్సరాలు పట్టింది. అన్ని నక్షత్రాలు ఉన్నాయి, మనకు తెలిసింది ఒక నక్షత్రమే, అందుకని ఒక స్టారే పెట్టుకుంటాం. అన్ని నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయి. వీటిని మనం చూస్తే గెలాక్సీ అని లేక పాలపుంత అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాలంటే ఒకదాని నుంచి ఒకదానికి చేరుకోవటానికి చాలా టైం పడుతుంది. ఇవి గుంపులుగా బయలుదేరి వెళుతూ ఉంటాయి. ఇవన్నీ సైన్స్లో మీరు చూడగలుగుతారు. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి దేవుడు అంత దూరం వెళ్ళి ఒక మనిషి దేవుని చేరుకోవాలని ప్రయత్నాలు చేశాడు. సింహాసనాసీనుడైనటువంటి దేవుడు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉంటే ఆయన్ని చేరుకోవటానికి మనిషి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అందుట్లో మొదటి ప్రయత్నం ఏంటంటే బలులు అర్పించటం. బలులు అర్పించటం వల్ల దేవునికి దగ్గరవుతామేమో, దేవుని చేరుకోవచ్చేమో అని మనిషి మొట్టమొదటి ప్రయత్నం చేశాడు. కోడ్లు, గొర్రెలు, మేకలు ఇలా వధించటం వల్ల దేవుని చేరుకోవచ్చు అని మొదటి ప్రయత్నం చేశాడు. దానికోసమే బలులు అర్పిస్తూ వచ్చారు పూర్వకాలంలో. ఈ విధంగా కోళ్ళు, మేకలు రకరకాలని అర్పించారు. ఎన్ని చేసినా ఈ మనుష్యుడు దేవుని చేరుకోలేకపోయాడు. రెండవ ప్రయత్నంగా ధ్యాన మార్గం, అంటే ఓ చెట్టు కిందో ఓ గుళ్ళోనో ఎక్కడో కూర్చొని ధ్యానం చేయటం వల్ల, ఏకాగ్రత కలిగి ధ్యానం చేయటం వల్ల మనం దేవుని చేరుకోవచ్చు, దేవుడు ఏంటో తెలుసుకోవచ్చని రెండవ ప్రయత్నంగా మానవుడు ప్రయత్నం చేశాడు. దానిలో కూడా విఫలమైపోయాడు. మొదటి ప్రయత్నం వల్ల చేరుకోలేకపోయాడు, రెండవ ప్రయత్నం వల్ల కూడా చేరుకోలేకపోయాడు. ఈ విధంగా ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేశారు ఆ దేవుని చేరుకోవాలని. కానీ అది ఎవరి వల్ల కాగలేదు, అది సాధ్యపడలేదు ప్రియులరా. మూడవ మార్గాన్ని ఎన్నుకున్నారు, దాన్ని భక్తి మార్గం అన్నారు. భక్తి చేయటం వల్ల, శ్రద్ధతో భక్తి చేయటం వల్ల ఆ దేవుణ్ణి మనం సొంతం చేసుకోవచ్చు, ఆ దేవుని చేరుకోవచ్చు అని రకరకాల ప్రయత్నాలు చేశారు ప్రియులరా. ఇది మూడవ మార్గం, భక్తి మార్గం. ఈ భక్తి మార్గం వలన కూడా ఏ మనిషి దేవుని చేరుకోలేకపోయాడు. అంటే మనిషి దేవుని చేరుకోవటం కోసం రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఏమవుతున్నాడు? విఫలమైపోతున్నాడు. మనం సక్సెస్ అవ్వాలంటే ఒక పని కాదండి, ఒక పని కనుక అది ప్రాబ్లం వస్తే రెండో పని ఎలా చేస్తామో, రెండో పని కూడా ప్రాబ్లం వస్తే మూడో పని ఎలా చేస్తామో, ఈ విశ్వంలో మనుషులందరూ కూడా దేవుని చేరుకోవాలని, ఆ మోక్షానికి వెళ్ళాలని ఇలా రకరకాలైనటువంటి మార్గాలు ఎన్నుకున్నారండి. ఈ భక్తి మార్గం వలన దేవుని చేరుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదండి. ఇక నాలుగో మార్గం ఎన్నుకున్నారు, పుణ్యక్షేత్రాలు. పుణ్యక్షేత్రాలు చేరటం వల్ల మనం ఆ దేవుని దర్శనానికి దగ్గరవుతాము, దేవుని ప్రత్యక్షత మనకు వస్తుందని రకరకాల పుణ్యక్షేత్రాలు దర్శించడం ప్రారంభించారు. ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పటికీ కూడా మనిషి దేవుణ్ణి చేరుకోలేకపోయాడు, అలాగే మిగిలిపోయాడు. ఇక ఈ విధంగా వాళ్ళ ప్రయత్నాలు ఆపకుండా జరుగుతూనే ఉన్నారు. ఈ రకరకాల పుణ్యక్షేత్రాలు, ఈ పుణ్యక్షేత్రాలన్నీ ఆ కాలంలోనే ఏర్పాటు చేశారు. ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం వల్ల, చూడటం వల్ల పుణ్యం వస్తుందేమో, దేవుని చేరుకోగలుగుతామేమోనని ప్రయత్నాలు జరిగాయి, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయినాయి. ఇక చివరి మార్గం గురు మార్గం. చెప్పండి, చివరి మార్గం ఏంటి? గురు మార్గం. అంటే గురువు చెప్పిన విధంగా గనక మనం నడుచుకుంటే మోక్షానికి వెళ్ళొచ్చు, ఆ దేవుని దర్శనాన్ని పొందుకోవచ్చు, దేవుని చేరుకోవచ్చు అని ఐదవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. చూడండి, 5 రకాల మార్గాలు ఎన్నుకున్నారు. ఒకటేంటి? మర్చిపోయారా? ఒకటేంటి అక్క? ఒకటేంటి? వినబడతలా? బలులు అర్పించారు, దేవుని చేరుకోలేకపోయారు. ధ్యాన మార్గం వల్ల ప్రయత్నాలు చేశారు, చేరుకోలేకపోయారు. మూడవది భక్తి మార్గం గుండా ప్రయత్నాలు చేశారు, చేరుకోలేకపోయారు. నాలుగవది పుణ్యక్షేత్రాల వల్ల దేవుని కైవసం చేసుకోవచ్చు అనుకున్నారు, అది కూడా కాలేదు. ఐదవ మార్గం గురు మార్గం.
ఈ గురువు చెప్పిన మాటలు కనుక మనం వింటే, ఆ గురువు నడిచిన విధానంగా మనం నడిస్తే ఇదిగో దేవుని దగ్గరకు చేరుకోగలుగుతామేమోనని అప్పటి కాలంలో పిచ్చి ప్రజలు చూడండి, గురువు ఏది చెప్తే అది చెప్పేవాళ్ళు. ఏ చెట్టు కింద కూర్చోబెడితే ఆ చెట్టు కింద, ఏది చేయమంటే అది చేస్తూ ఇలాగా దేవుణ్ణి సొంతం చేసుకోవటం కోసం, దేవుని చేరుకోవటం కోసం, దేవుని మనసు తెలుసుకోవటం కోసం మనిషి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అన్నిటిలో విఫలమైపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 5 మార్గాల గుండా మనిషి ఏమనుకుంటున్నాడంటే దేవుని మనసు ఏంటో తెలుసుకోవాలి, దేవుని చేరుకోవాలి. ఈ 5 మార్గాల గుండా ప్రయత్నం చేసినా చేరుకోలేకపోతున్నాడు. దేవుడు అంటే ఇతనికి అర్థం కావటం లేదు. నిరాశతో ఉండిపోయాడు ప్రియులరా. అప్పుడు ఇలా గురు మార్గాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో దేవుడు ఆలోచన చేశాడు. ఏమన్నాడంటే, ఇదిగో ఈ మనిషి నన్ను చేరుకోలేకపోతున్నాడు కాబట్టి, ఏమండి ఎవరు అనుకుంటున్న మాట? దేవుడు అనగా నీవు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఏమనుకున్నాడంటే, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మనుషుడు నా దగ్గరికి రాలేకపోతున్నాడు, నన్ను చేరుకోలేకపోతున్నాడు, నా మనసు ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి నేనే యేసుక్రీస్తు అనే నామకరణముతో కన్యకైన మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన వాడై ఈ లోకానికి వెళ్ళాలి అని తీర్మానం చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ ఏంటంటే మనము చేరుకోలేని దేవుణ్ణి దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు ప్రియులారా. దేవుడు మన దగ్గరికి ఎందుకు రావాలంటే మనము దేవునితో పాటు ఉండాలి కాబట్టి, ఆ మోక్షానికి వెళ్ళాలి కాబట్టి, ఆ మోక్షములోకి వెళ్ళాలంటే ఆయన గుణగణాలు మనకు తెలియాలి. ఆయన గుణగణాలు తెలియాలి కాబట్టి ఆయన మనలో ఒక మనిషిగా జీవించడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ ప్రియులరా. నీ పరిస్థితిని చూసి నువ్వు చేరుకోలేవని ఆయనే నిన్ను చేరుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు చేరుకోలేము ఆయన్ని? తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేటువంటి అమరుడు. ఎవరు సమీపించలేరు ఆ తేజస్సులో, ఆ ప్రభావంలో. మనిషి జీవితంలో పాపపు ఆలోచన, పాపపు నడవడిక, పాపపు చూపులు, పాపపు తలంపులు, దేవుని సన్నిధికి వస్తున్నామనే కానీ ప్రభు ప్రత్యక్ష లేని దుస్థితి ప్రియులరా. ఇలాంటి పాపములో ఉన్నప్పుడు మనము గోదానం చేసినా, భూదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఏ దానాలు చేసినా ఆ పరిశుద్ధుడైన దేవుని చేరుకోలేం ప్రియులరా. ఒకవేళ 30 సంవత్సరాల మట్టి సీనియర్ మోస్ట్ విశ్వాసి అయి ఉండొచ్చు, నీలో పరిశుద్ధత లేకపోతే, పవిత్రత లేకపోతే ఆ తేజస్సులోకి వెళ్ళలేవు, ఆ ప్రభావంలోకి వెళ్ళలేవు. ఆయన సమీపింపరాని తేజస్సులో శక్తివంతుడు, అమరుడు. ఆయన చేరుకోవాలంటే ఇదిగో యేసుక్రీస్తు అంటే ఏంటో నీకు అర్థం కావాలి. ఆయన అర్థం కావాలని ఇదిగో మన మధ్యలోకి వచ్చాడు. తనను చూసి నువ్వు అర్థం చేసుకుంటావని మనిషిగా వచ్చాడు, పాపం లేనివాడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు. మీరు పరిశుద్ధులైతేనే నన్ను చేరుకోగలుగుతారని ఎన్నో మాటలు తెలియచేశాడు ప్రియులరా. ఆయన తప్పనేంటి? నువ్వు నన్ను చేరుకోలేకపోతున్నావు, నేను నిన్ను చేరుకున్నాను, నీవు నా దగ్గరికి రావాలి కాబట్టి నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. స్తోత్రం. నువ్వు పరిశుద్ధుడు పరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడతావు? ఇదిగో కన్యకైన మరియ ద్వారా నేను ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించాను. ఆ క్రీస్తు రక్తములో నువ్వు కడగబడితే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, నన్ను చేరుకోగలుగుతావని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. ఇదంతా చేయటానికి 3.5 సంవత్సరాలు పట్టింది. 3.5 సంవత్సరాలు తనేంటో ప్రపంచానికి దేవుడు తెలియచేశాడు. ఈరోజు దేవుడంటే సంఘానికి అర్థం కావటం లేదు, దేవుడంటే ప్రజలకు అర్థం కావటం లేదు. ప్రార్థనకి వెళుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం, వస్తున్నాం, మన సిద్ధాంతాలు మార్చుకోవటం లేదు, మన అలవాటులు మార్చుకోవటం లేదు, మన తలంపులు మార్చుకోవటం లేదు, మన పాత రోత జీవితాన్ని మార్చుకోవటంలా. అమరుడైన ఆయనతో ఉండాలంటే మనము కూడా పరిశుద్ధమై ఉండాలని
ప్రతిరోజు పౌలు గారు అంటాడు, నన్ను నేను కడుక్కుంటున్నాను, నలగొచ్చుకుంటున్నాను, అపవిత్రత నాలో ఏమైనా ఉన్నదేమోనని సరి చేసుకుంటున్నాను. ప్రియులరా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరి తపన, మనందరి ఆలోచన రక్షకుడైన దేవునితో కూడా బ్రతకాలని, ఆయనతో చేరాలి అంటే ఇదిగో మనం పరిశుద్ధులమై ఉండాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులరా, ఆ పరిశుద్ధత ఏంటో తెలియచెప్పడం కోసమే కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుచున్నటువంటి నా దేవుడు నీకోసమే ఇదిగోండి యోధయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోధయ బెత్లెహేము ప్రాంతంలోకి వచ్చాడు. సింహాసనంపై ఆశీనులై ఉంటే కోటాను కోట్ల దూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నారండి. అంత ప్రభావం ఆయనకున్నది, అంత మహిమ ఆయనకున్నది, అంత తేజస్సు ఆయనకుంది. నీ నిమిత్తమై దరిద్రుడుగా లోకానికి వచ్చాడు. నీ పాపాన్ని కడగటం కొరకై నువ్వు దేవుని అర్థం చేసుకుంటావని ఆయన నీతో కూడా 3.5 సంవత్సరాలు జీవించాడు. తన మాటలు తెలియజేశాడు. ప్రియులారా, చాలామంది అండి, భర్త అంటే భార్యకు అర్థం కాదు, భార్య అంటే భర్తకు అర్థం కాదండి. చాలామంది కుటుంబాలు ఇదే. ఇప్పటికీ కూడా 80 సంవత్సరాలు వచ్చిన పెద్ద ఆయన, ముసలాయన కూడా, అబ్బా నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు అంటాడు. అంటే వీళ్ళకి పెళ్ళై దరిదాపు 60-70 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి ఈయనకి ఏం అర్థం కాలేదు. భార్య మనసు ఏంటో అర్థం కాల, భర్త మనసు ఏంటో అర్థం కాల. ఉన్నట్టుంటావు, అప్పుడప్పుడు అలా మారిపోతావు. ఎవరికి అర్థం కాదండి, ఎవరికి అర్థం కాదు. భర్త మనసు భార్యకి అర్థం కావటం లేదు, భార్య మనసు భర్తకు అర్థం కావటం లేదు. ఒక కుర్రోడు, ఒక యవనస్తుడు, సాఫ్ట్వేర్ చేసేటువంటి యవనస్తుడు అండి, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ప్రతిదీ కూడా వంటకాడి నుంచి అన్ని కార్యక్రమాలు యూట్యూబ్లో చూసుకుని నేర్చుకుంటున్నారు. అంత కాలం గడిచిపోతూ ఉంది. భార్యతో ఏగలేక ఒకరోజు సిస్టమ్ ముందు కూర్చొని అసలు భార్యని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశాడంట. సెర్చ్ చేస్తే ఏ క్వశ్చన్ అడిగినా కానీ మనకు ఒకటంటే 100 క్వశ్చన్లకి ఆన్సర్ ఇచ్చేది గూగుల్. కానీ ఈయన అడిగిన యవనస్తుడు అడిగినటువంటి ఈ క్వశ్చన్కి వైట్ పేపర్లు ఇచ్చిందంట మొత్తం. మేము కూడా ఇంకా చర్చిస్తున్నామని. ఎవరు అర్థం కాలేదు ఇప్పుడు? ఏమండి, నీకు పెళ్ళయ్యి 20, 30, 40, 50 ఇప్పటికి నీ భార్యనే నీకు అర్థం కాకపోతే, నీ భార్య మనస్సే నీకు అర్థం కాకపోతే, నీ పిల్లల మనస్సే నీకు అర్థం కాకపోతే సర్వశక్తిమంతుడైన దేవుని తెలుసుకోవటం ఎలా సాధ్యపడుతుంది? మనిషి కాబట్టి నీకు అర్థం కావటం లేదండి. ఆయన దేవుడు, ఆయన నీకు అర్థమవుతాడు. ఎప్పుడు అర్థమవుతాడు? విశ్లేషించి నిదానించి చూస్తే అర్థమవుతాడు. ఆయన ఉనికి నీకు అప్పుడు అర్థమవుతుంది. ఆయన శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన సృష్టించిన ఈ భూమి మీద సృష్టిని చూస్తే దేవుడంటే మనకి అర్థమవుతుందండి. ఎక్కడైనా సాధ్యపడుతుందా? ప్రధానము మాత్రమే చేయబడింది, కానీ గర్భవతి అని తెలిసింది. విడిపోదామనుకున్న సందర్భాలలో ఒకే టైంలో దేవదూత వచ్చి ఇద్దరికి చక్కటి శుభవర్తమానం చెప్పింది. ఆ టైములోనే ఒక కలవరం పుట్టింది. ప్రియులారా, ఒక భయంకరమైనటువంటి అవమానాల మధ్య ఉండాలి ఎలా అని ఆలోచిస్తున్న సందర్భాలలో ఈ ప్రజా సంఖ్య రాయవలసినటువంటి శాసనం ప్రకటన అయింది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ప్రదానం మాత్రమే చేయబడింది. ప్రదానము చేయబడి కొన్ని రోజులకే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. గర్భము ధరించినప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందని మరి ఆలోచిస్తున్నప్పుడు దేవదూత వచ్చి తనకు చక్కగా ఇది పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం అని చెప్పింది. ఓకే. అలాగే యోసేపు దగ్గరికి వెళ్ళింది. యోసేపును దేవుడు బలపరిచి ధైర్యపరిచి, ఇదిగో ఇది దేవుని వల్ల జరిగే కార్యము, లోక రక్షకుడు మీ కొరకు పుట్టబోతున్నాడు అని యోసేపు కూడా చెప్పింది. వీళ్ళిద్దరు తిమితంగానే ఉన్నారు. కానీ లోకులు కాకులే, అవమానిస్తారే, పట్టింపు ఎక్కువే, ఎలా అని ఆలోచన చేస్తున్న సందర్భాల్లో ఈ ప్రజా సంఖ్య రాయవలసిన అవసరం ఏర్పడింది. అప్పుడు ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళిపోయారండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ ప్రాంతంలో యోసేపు గురించి చెప్పుకుంటా వీళ్ళకి తెలియదు.
మరియమ్మ గురించి చెప్పుకోవటానికి వీళ్ళు తెలియదు. వీళ్ళు బయలుదేరి ఎక్కడికి వచ్చారు? యోధయ బెత్లెహేము ప్రాంతానికి వచ్చారు. కాబట్టి ఆ ప్రాంతంలో వీళ్ళకి పెళ్ళయిందా లేకపోతే ప్రదానం చేయబడిందని తెలుసా? వీళ్ళకి వివాహమైంది అనుకుంటారు, కానీ ప్రదానం చేయబడిందని. అంటే వచ్చే అవమానాలను కూడా, నిందలను కూడా తొలగించాడు నా దేవుడు. స్తోత్రం. క్షేమంగా అక్కడికి తీసుకెళ్ళాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరుడైనటువంటి దేవుడు. అలాంటి దేవుడు మనకు పరిచయం అవ్వటం కోసమై ఈ లోకానికి వచ్చాడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి కేరళ సనాతన బ్రాహ్మణ ఒక ఆయన వచ్చాడు. సుధాకర్ పెళ్ళైనటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి నేను అసలు ఏ దేవుని కొలవాలి, ఒక మంచి మార్గం ఏంటో చెప్పండి అని అడిగితే ఆయన ఒక పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన అంటాడు, ఇదేంటి నాకు ఇస్తున్నావు, ఎవరి దేవుడు అని చెప్పి కాస్త ఇసుక్కుంటూ మాట్లాడాడు. అప్పుడు ఆయన అంటాడు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు, నేను ఇచ్చే గ్రంథాన్ని తీసుకెళ్ళు, ప్రశాంతంగా కూర్చొని చదువు, దీనిలో దేవుడికి దొరికితే జీవితాంతం దేవుని ఆరాధించు, ఒకవేళ దొరకపోతే మళ్ళీ నా దగ్గర అని చెప్పాడు. సరేనని చెప్పి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ఆయన చదవటం ప్రారంభించాడు. చదివాడు. చివరికి అర్థమైంది, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రపంచానికి దేవుడు అని. వెంటనే ఆయన పేరు మార్చుకున్నాడు. పాల్ సుధాకర్ అని పేరు మార్చుకుని, ఆ పేరు మార్చుకుని కేరళ ప్రాంతం అంతా కూడా సత్య సువార్తను ప్రకటిస్తూ ప్రారంభించాడు ప్రియులారా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, భగవద్గీత గురించి వాళ్ళకి తెలుసు, శ్లోకాల గురించి ఆ బ్రాహ్మణ్స్ అందరికీ తెలుసండి. పరిత్రాణాయ సాధూనాం అంటాడు చూడండి. ఇక్కడ దుష్టుల్ని శిక్షించడానికి, మంచి వాళ్ళని కాపాడడానికి నీవు అవతరించాలి. భగవద్గీతలో రాయబడిన మాట. దుష్టుడిని ఏం చేయాలంటే అండి, శిక్షించాలంట, మంచి వాళ్ళని రక్షించాలి. దానికోసం దేవా నీవు అవతరించాలి, పదే పదే నువ్వు రావాలి అని ఆ శ్లోకం చెప్తుంది. ఇంతకీ దుష్టులు ఎవరు, పాపులు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు? ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరము ఏదో ఒక విషయంలో పాపం చేసిన వారమే ప్రియులరా. అంటే మనందరం చంపబడాలా? మరి ఈ శ్లోకం అర్థం ఏమిటి? భగవద్గీతలో రాయబడిన శ్లోకం అది. మనుధర్మ శాస్త్రంలో పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవి త్రాహిమ కృపయ దేశవ సలగతి వాత్సల్యే అన్యదా శరణం నాస్తే. మేమందరం పాపం చేశాం. పాపం లేకుండా ఎవరో భూమి మీదకి రాలేదు. మేమందరం పాపం చేశాం, పాపాలు చూస్తున్నాం. పాపములో నుంచి మమ్మల్ని విడిపించడానికి ఒక వ్యక్తి దిగి రావాలి. స్తోత్రం. మనందరం పాపం చేశాం కాబట్టి మన పాపములో నుంచి విడిపించడానికి ఒక వ్యక్తి ఏం చేయాలంటండి, భూమి మీదకి దిగి రావాలి. ఏమండి, దిగి రావాలంట. వాళ్ళందరి యొక్క అభిలాష, ఋషుల యొక్క అభిలాష చూడండి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మే పుణ్యదాన బలియాలు. ప్రతి మనుష్యుడు చేసిన పాపం ప్రోత్సహించబడాలంటే ఏం కావాలంటండి, పరిశుద్ధమైన రక్తం కావాలి. కోడి రక్తమో దూడ రక్తమో కాదండి, పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ పరిశుద్ధమైన రక్తం కూడా అది పుణ్యముగా ఇచ్చేదై ఉండాలి, దానముగా ఇచ్చేదై ఉండాలి. అలా దానముగా, బలిగా నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. మన కొరకు బలి అవ్వటానికి వచ్చాడు, మన పాపమును కడగడానికి వచ్చాడు, మన పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ. చూడండి, మేమందరం ఎక్కడ ఉన్నాము? అసత్యంలో ఉన్నాం. కానీ ఇప్పుడు మమ్మల్ని సత్యంలోకి నడిపించడానికి ఒక వ్యక్తి కావాలి. చీకట్లో ఉన్నాం, వెలుగులోకి నడిపించే ఒక వ్యక్తి కావాలి. మరణములో ఉన్నాం, జీవములోకి దాటించే ఒక వ్యక్తి కావాలి. ఎవరు? ఎంతోమంది రకరకాల ప్రయత్నాలు చేశారు. ఒక వ్యక్తి కావాలి. ప్రజాపతి కావాలి, ప్రజల జీవితాలను మార్చే వ్యక్తి కావాలి,
ప్రజల బ్రతుకులు మార్చే వ్యక్తి కావాలి, ప్రజల పాపముల నుంచి విడిపించే ఒక వ్యక్తి కావాలి అని ఎన్నెన్నో కలలుగన్నారు, కానీ ఎవరి వశములో కాలేదండి. ఈ పరిస్థితిని రూపు మార్చడం కొరకై ఇదిగో నశించిన దాని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. హల్లెలూయా. ఏది నశించిపోతుంది? మనమే. పాపములో, శాపములో, అసత్యములో, అన్యాయములో, మంచేదో చెడేదో తెలియక మూర్ఖత్వములో నశించిపోతుంటే ఇదిగో ఇది మంచి, ఇది పుణ్యం, ఇది పరిశుద్ధం, ఈ పరిశుద్ధమైన మార్గములు నడిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతామని దేవుడు చక్కటి మాటల ద్వారా ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో క్రీస్తు నీ కొరకు జన్మించాడు. క్రీస్తు నీ కొరకు జన్మించాడు. ఎందుకు? నిన్ను వెతికి రక్షించడానికి, నీ పాపముల నుంచి విడిపించడానికి, అసత్యములో నుంచి సత్యములోకి నడిపించడానికి, మరణములో నుంచి జీవములోకి దాటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడండి. సమయం లేదు కాబట్టి చివరికి ఒక మాట చెప్పి ముగించమంటారా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు మనుష్య కుమారుడు తలదాల్చుకోవటానికి ఏమి లేదండి. ఎందుకు రాయబడి వచ్చిందో తెలుసండి ఆ మాట? ఆ మాట ఎందుకు రాయవలసి వచ్చిందంటే, దావీదు తరమబడుతున్న దినాలు, ఆ దినాలు తరమబడుతున్నటువంటి దినాలలో అరణ్యంలోకి వచ్చాడు. బర్జిల్లయి అనేటువంటి ఒక 80 సంవత్సరాల వృద్ధుడు దావీదుకు సహాయం చేశాడు. ఆ అరణ్యములో ఆహారము, రొట్టెలు, మాంసం ఇలాంటివన్నీ అందించి కొన్ని రోజులు పోషించాడు. దావీదు బర్జిల్లయి అనేటువంటి వ్యక్తిని బాగా ప్రేమించి, నా కోసం నువ్వు చాలా చేశావు, నాతో పాటు రా, నా కోటలోకి రా, నీకు నేను కొన్ని గిఫ్ట్లు ఇస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు బర్జిల్లయి అన్నాడు, అయ్యా నాకు 80 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు నేను నీ కోటలోకి వచ్చి మంచి ఆహారం తినలేను, సుఖవంతమైన జీవితాన్ని జీవించలేను, కాబట్టి దయచేసి నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుని తీసుకెళ్ళి నీ మనస్సుకు ఏది నచ్చితే అది ఇవ్వు అని చెప్పాడు. సరేనని దావీదు మహారాజు ఆ బర్జిల్లయి యొక్క కుమారుడు కింహామ్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే దావీదు కోటలోకి వెళ్ళాడు. దావీదు కోటలోకి వెళ్ళిన తర్వాత, దావీదు బోయాజు వంశంలో నుంచి వచ్చిన వాడు కాబట్టి బోయాజుకి పెద్ద ఇల్లు ఒకటి ఉంది, చాలా పెద్ద ఇల్లు అండి. అప్పటి కాలంలో మంచి ధనవంతుడు, గొప్ప పేరుగాంచినటువంటి వ్యక్తి. అది దావీదుకు వచ్చింది. దావీదు ఇప్పుడు ఏం చేశాడంటే, బర్జిల్లయి కుమారుడైన కింహాంకి ఆ యొక్క పెద్ద ఇంటిని ఇచ్చేశాడు బహుమతిగా. నువ్వు ఉంచేసుకో, మీ నాన్నగారు నాకు చాలా మంచి చేశాడు కాబట్టి ఉంచుకో అని ఇచ్చేశాడు. అయితే అది తీసుకున్న కొన్ని రోజులకి బర్జిల్లయి చనిపోయాడు. ఈ వార్త కొడుకు తెలిసింది. కొడుకు ఉన్న పళంగా ఆ ఇంటిని అక్కడే వదిలిపెట్టేసి తండ్రికి అంత్యక్రియలు చేయటానికి వచ్చాడు. మళ్ళీ నేను తిరిగి వస్తానో రాలేనో, ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి ఇది ప్రజలకే అంకితం అవ్వాలని కింహామ్ అనే పేరు పెట్టి సత్రంగా మార్చి ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. బర్జిల్లయి కుమారుడికి దావీదు మహారాజు ఇచ్చిన ఆ ఇల్లే సత్రంగా మారింది. ఆ సత్రం ఎందుకంటే బాటసారులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ సేద తీర్చుకోవటానికి ప్రజలకు ఉపయోగపడాలని సత్రంగా మార్చి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళాడండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. సత్రములో ఖాళీ లేనందువలన అనే మాట మనం అక్కడ చూస్తాం. ఎవరి సత్రం అది? ఎవరి సత్రం అది? దావీదు సత్రం. ఎవరికి ఇచ్చాడు? బర్జిల్లయి కొడుకు ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. వాస్తవంగా ఆ సత్రము దావీదుదైతే దావీదు కుమారుడైన యేసుక్రీస్తుది కాబట్టి ఆయనదే సత్రం, ఇల్లు ఆయనది. అది ఆయన ఇంట్లో ఆయనకి ఏమి లేదు, స్థలము లేదు. అది నేటి వరకు సత్రం ఉంది ప్రియులారా. సత్రం సత్రంగానే పిలువబడుతుంది.
ప్రజాసంఖ్య రాయడానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఆ సత్రంలో తలదాల్చుకుంటున్నారు. కానీ వారసుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సత్రములో ఖాళీ లేకపోవటం వల్ల ఎక్కడ పెట్టారంటండి? ఇప్పుడు చెప్పండి. పశువుల తొట్టిలో పరుండబెట్టారు. దేవునికి స్తోత్రం. ఏమండి, సింహాసనం దగ్గర ఉన్నప్పుడు ఉన్నతమైన స్థితే, భూలోకంలోకి వచ్చినప్పుడు బోయాజు ద్వారా ఉన్నతమైన స్థితే. ఎంత ఉన్నతమైన స్థితి కలిగినటువంటి దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తము దరిద్రుడు అయిపోయాడండి. పశువుల తొట్టులోకి వచ్చాడండి. చలికి అల్లాడిపోయాడు ప్రియులరా. ఇదంతా కూడా క్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాలకు ముందే ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నదే. యెషయా గ్రంథముల మాటలు చూస్తాం. ఏలయనగా కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన. ఎప్పుడండి? క్రీస్తు పుట్టక మునుపు. ఇది కదండి ప్రపంచం గమనించవలసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మెరకల్ అంటే ఇది కదండి. ఒక మనిషి రేపు పుడతాడు అనంటే ఆడపిల్ల పుడుతుందో మగపిల్ల పుడతాడో తెలియదు, స్కాన్ చేస్తే కానీ అర్థమవుతుంది. అలాంటిది 700 సంవత్సరాలకు ముందే, కొన్ని వంశములు రాకమునుపే క్రీస్తు గురించి చెప్పబడిందంటే చరిత్ర సృష్టించిన వాడిన, చరిత్రకారుడైన, ప్రజల జీవితాలను మార్చడానికి వచ్చిన వాడిన. ఎలా మార్చడానికండి? పాపములో నుంచి పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దేవుళ్ళు, దేవతలు, ఋషులు ఏమండి ఎంతోమంది భూమి మీద పుట్టారు, చనిపోయారు. కానీ ఎవరి జీవితాన్ని మార్చలేకపోయారండి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇక్కడ నిలబడినటువంటి నన్ను, నిన్ను ఎంతోమంది జీవితాలలోకి వెలుగు నింపిన వాడు యేసయ్య మాత్రమే. వెలుగునిచ్చిన వాడు యేసయ్య మాత్రమే. ఈ రాత్రి క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా ప్రియులరా? దయచేసి గమనించండి. మనము చేరుకోలేము కాబట్టి, మనం పాపములో ఉన్నాం కాబట్టి, మనం అసత్యములో ఉన్నాం కాబట్టి, మనం అన్యాయములో ఉన్నాం కాబట్టి, మనం మరణపు మార్గములో ఉన్నాం కాబట్టి, ఇదిగో మనల్ని విడిపించడానికే ఆయనే మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. కన్యకైన మరియ ద్వారా పరిశుద్ధ ఆత్మలోన గర్భము ధరించిన వాడై ఈ లోకములు 33.5 సంవత్సరాలు జీవించి పరిశుద్ధత ఏంటో మనకు తెలియచేసి, పవిత్రత ఏంటో మనకు తెలియచేసి ఆయన చెప్పాడు, అయ్యా భక్తి మార్గం వలనో, ధ్యాన మార్గం వలనో, గురు మార్గం వలనో, బలు అర్పించటం వలనో దేవుని చేరుకోలేము. కానీ ఇదిగో నా రక్తములో కడగబడితే, పరిశుద్ధుడైనటువంటి నా రక్తంలో కడగబడితే మీరు నిత్యరాజ్యానికి రాగలుగుతారో, నాతో పాటు సింహాసనం పైన ఉండగలుగుతారని ప్రపంచానికి ఒక ఉన్నతమైనటువంటి మెసేజ్ ఇచ్చి తన జీవితాన్ని చాలించాడు ప్రియులరా. ఇప్పుడు అర్థమవుతుందండి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను సువార్తలు అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే సింహాసనాన్ని నీ కోసం విడిచిపెట్టాడు, పశువుల తొట్టులోకి వచ్చాడు, పశువుల పాకలోకి వచ్చాడండి. ఎంత బాధకరమైన విషయం అండి. మరణ బంధకాల మధ్య తన జీవితం నడిచిపోయింది ప్రియులరా. మరణ బంధకాలను కూడా దేవుడు తొలగించాడు. చివరి మాట చెప్పి ముగిస్తాను. హేరోదు రాజు దగ్గరికి ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. ఎందుకు వచ్చారు? యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ అని ఆయన అడుగుతున్నారు. అంటే జ్ఞానులు ఆలోచన చేసింది ఏంటంటే, పుట్టినటువంటి వాడు రాజు కుటుంబాల్లో పుడతాడు కాబట్టి హేరోదు రాజు ఇంటికి వచ్చారు. జ్ఞానులు దేన్ని చూసుకుంటూ వచ్చారు చెప్పండి, ముగిస్తాను. జ్ఞానులు హేరోదు రాజు ఇంటి వరకు ఎలా వచ్చారంట? నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చిన వాళ్ళు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆ నక్షత్రం దారి చూపిస్తుందిగా. ఆ నక్షత్రం వెంబడి వెళ్లకుండా లోపలికి వెళ్ళి రాజుతో పరామర్శించి రాజుతో మాట్లాడి బయటకు వచ్చారు. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ నక్షత్రాన్ని వెతికారు. నక్షత్రం దారి చూపించింది. ఈరోజు దేవుని పిల్లలారా, ఒక మాట చెప్తాను వినండి. చాలామంది క్రైస్తవ మార్గములో, దేవుని మార్గములో, సత్యమైన మార్గములో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి జీవించుకుంటూ వెళుతూ ఉంటారు. వెళుతూ ఉండగానే ఒక్కసారిగా లోకం వైపు చూస్తారు. లోకంలో
పడిపోతారు, పాపములో పడిపోతారు, శాపములో పడిపోతారు. దీని ద్వారా ఆ నక్షత్రం అనగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు కనబట్టల్లా. నువ్వు నిజంగా ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే తిన్నగా యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాడివి, ఇదిగో రాజు దగ్గరకు వచ్చే అవసరం నీకు ఉండేది కాదు. నీ జీవితం కూడా అంతే. తిన్నగా గురి ఎద్దకే పరిగెత్తినట్లయితే, యేసు వైపు చూస్తూ ఈ తిన్ననైన మార్గంలో నడిస్తే ఏ సమస్య నీకు రాదు. ఎప్పుడైతే లోకం వైపు చూస్తావో, ఎప్పుడైతే పాపం చూస్తావో, ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం వైపు చూస్తావో ఆ నక్షత్రం కనబడదు. నక్షత్రం యేసుక్రీస్తునకు చూసినయింది. యేసుక్రీస్తు ప్రత్యక్షత నీకు రాదు ప్రియులరా. ఎడవబడతావు, జాగ్రత్త. అంటే నువ్వు చూడాల్సింది యేసు వైపు మాత్రమే, లోకం వైపు కాదు, మనుషుల వైపు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు అంతస్తుల వైపు కాదు. ఈ ఆపత్కాలమందు ఈ ఆస్తులు అక్కడకు రావు ప్రియులరా. నిన్ను కాపాడగలిగేది యేసయ్య ఒక్కడే. నీ పాపముల నుంచి విడిపించగలిగేది యేసయ్య ఒక్కడే. ఇంతకు మించి ఏదైనా ఉందా? ప్రపంచంలో పాపముల నుంచి విడిపించగలిగేది ఏదైనా ఉందా అంటే ఇప్పుడు వరకు మీకు చదివి చెప్పాను, ఒక్కటి కూడా లేదు. అందరూ రావాలి 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 అన్నారు, కానీ వచ్చిన వాడు చూపించలేదు. అదిగో యేసయ్య వచ్చాడు. స్తోత్రం. నేను పరిశుద్ధుడను రుజువు చేశాడు ప్రపంచానికి. నేను పవిత్రుడను ప్రపంచానికి రుజువు చేశాడు. మరణపు ముళ్ళును విరిచిన మృత్యుంజయుడునని ప్రపంచానికి రుజువు చేసినటువంటి ఏకైక వ్యక్తి యేసయ్య ఒక్కడే. పాపము లేనివాడు, పరిశుద్ధుడు, మనందరి కొరకు ప్రాణం పెట్టినవాడు, మరణమును జయించి తిరిగి లేచినవాడు యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే. ఆయనే నజరేయుడని యేసు నిన్ను వెతుక్కుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చాడు. స్తోత్రం. అందుకే క్రిస్మస్. ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు? అందరు చెప్పండి, చేయి పైకెత్తి. నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కొంతమంది చెప్పటల్లా. ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు? నిన్ను, నన్ను, మనందరినీ వెతుక్కుంటూ అంటే నువ్వు అంటే ఇష్టం ఆ దేవునికి? ఎంతో ఇష్టం అండి, ఎంతో ఇష్టం. కాబట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనకి సమీపం అవుదాం, మనం తేజస్సులోకి నడిపించబడదాం, పరిశుద్ధులుగా బ్రతుకుదాం, నిత్యరాజ్యానికి వారసులవుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.